సత్తెనపల్లిలో బాల్య వివాహం చేసిన వారిపై చర్యలకు దిగారు చైల్డ్ వెల్ఫేర్ కేర్ అధికారులు. ఈ ఘటనలో మొత్తం 14 మందిపై బాల్య వివాహం చట్టం కింద కేసు నమోదు చేశారు. సత్తెనపల్లిలోని దోపిఘాట్లో జరిగిన బాల్య వివాహం గురించి అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ను విచారణకు ఆదేశించారు. ఈ కేసులో వధువు, వరుడు, తల్లిదండ్రులు, పురోహితుడు, అలాగే మండపం నిర్వాహకుడు, ఫోటోగ్రాఫర్ పై కేసు నమోదు చేశారు. వధువు మైనర్ కావడంతో గుంటూరు చైల్డ్ వెల్ఫేర్ హోమ్ కు తరలించారు. ఒక 2 నెలల క్రితం జరిగినటువంటి ఒక బాల్య వివాహం మీద ఈ మధ్యకాలంలో ఒక కేసును కూడా నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా కానీ వివాహం జరిపించాలంటే ఆడపిల్లలకి 18 సంవత్సరాలు, మగవారికి 21 సంవత్సరాలు నిండినట్లయితేనే వాళ్ళు వివాహం చేసుకోవడానికి అర్హులుగా చట్టం చెప్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో చెప్పినటువంటి దాని ప్రకారంగా ఈ వయసు దాటినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే 18 సంవత్సరాల లోపల ఉండేటటువంటి బాలికలు కానీ 21 సంవత్సరాల లోపల ఉండే బాలుడు కానీ వివాహం జరిపించడం అనేటటువంటిది చట్టవిరుద్ధమైనటువంటిది. వివాహం జరిపించిన తర్వాత కూడా వారిపైన చట్టపరమైనటువంటి చర్య తీసుకోవడం జరిగింది. అది మనకి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనే ఉదాహరణ. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని మధ్యలో చదువులు మాన్పించేసి వారు వయసు రాకముందే వారికి వివాహాలు చేపించడం అనేటటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలి. అది పూర్తిగా చట్టవిరుద్ధం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శంకర్, మనం చూస్తున్నాం ముందుగానే అటు కుటుంబ సభ్యులకి తెలిసే వివాహానికి ఒప్పుకున్నారా? అంటే వరుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళని కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుందా? వరుడిపైన ఇప్పటికే కేసు నమోదు అవ్వడం కూడా మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? చైల్డ్ వెల్ఫేర్ సంస్థకు వచ్చినటువంటి ఫిర్యాదుతో సత్తెనపల్లిలోని బాల్య వివాహానికి సంబంధించినటువంటి అంశం పైన అధికారులు దృష్టి పెట్టి వాళ్ళు విచారణ చేపట్టడం జరిగింది. అయితే వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం బాల్య వివాహం జరిగింది అనే విధంగా నిర్ధారించుకోవడం జరిగింది. ఇది ఆగస్టు 3 తారీఖున పెద్దల సమక్షంలోనే ఈ బాల్య వివాహం జరిగినట్లు కూడా చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ మ్యారేజ్ కి సంబంధించినటువంటి అంశంలో వధువు తల్లిదండ్రులు, వరుడు తల్లిదండ్రులతో పాటు అతను ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి వరుడు, అదే విధంగా మండపానికి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి సంబంధించి ఫోటోగ్రాఫర్ పైన కూడా కేసులు నమోదు చేశారు. ఇదంతా కూడా పెద్దలందరికీ తెలిసి అమ్మాయికి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నేపథ్యంలోనే అమ్మాయికి పెళ్లి చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీంతో 14 మంది పైన కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసే విధంగా కూడా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అయితే వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం అమ్మాయిని మాత్రం గుంటూరులో ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి సంస్థ కార్యాలయానికి వధువుని తరలించారు. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.